ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను. రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం, మేము తెలుగుదేశం కాదు. అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ. సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది. కానీ నేను, జైపాల్రెడ్డి గారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, మా పార్టీలన్నీ, పి రామచంద్రారెడ్డి గారు, సుందరయ్య గారు, ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం, ఓంకార్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాం అని అంటే ఆయన ప్రజాస్వామ్యయుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్. అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్బలంతో రామ్లాల్ లాంటి యొక్క ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడే రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదెండ్ల భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసినట్టు యొక్క ఆ దుర్మార్గం అవుతుందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ఆయనకు అన్యాయం జరిగింది. అందుకని రామారావు గారి అండన ఉండడం జరిగింది. న్యాయం జరిగేట్టుగా చూడడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది. అశేషమైన ప్రజలు ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు. ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నినదించారు, అందరూ ఆయన వెనక నిలబడ్డారు. ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు, ఢిల్లీ తీసుకెళ్ళడం, ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం, తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం. మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు. అసెంబ్లీ సరిగ్గా జరగనివ్వలేదు, గొడవ చేశారు. నా ముందు కూర్చో ఒక ఆమె గాజులు పగలగొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని. మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ, రేపు గొడవ జరుగుతుంది, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి వెంకయ్యనాయుడు గారు, జైపాల్రెడ్డి గారు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటే అవసరమైతే మాట్లాడతారని. ఒక ఆమె నా ముందుకు వచ్చి గాజులు బాగా కొట్టుకొని అధ్యక్ష నన్ను అవమానపరుస్తున్నాడు ఈయన అన్నాడు. ఆయన అధ్యక్షుడు ఇటు చూశాడు, చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన అంటే నేను లేచి చెప్పాను, ద్రౌపది మహాపతివ్రత, ఆమె పేరు ఎందుకు వాడతారని నేను వాడానని చెప్పి. వాడనంటే అలాంటి పనులు చేయను, ఎవరిని అవహేళన చేయడం, అవమానం చేయడం నాకు ఇష్టం లేదని. అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి వరకు అధికారాన్ని పట్టుకొని వేలాడేట్టుగా చేశారు. తర్వాత చెప్తున్నారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని. మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాలైన దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది. ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఈ ఇందర్సేన్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని ఇందర్సేన్ రెడ్డి గారికి పెట్టాము. అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాలు నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు. అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ పైన దాడి చేయించారు. తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి జైల్ సింగ్ గారిని ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళి పొమ్మని చెప్పింది ఇందిరాగాంధీ. మీరు అపాయింట్మెంటు లేట్ అయిపోయింది అందుకని ఇవ్వద్దని. ఆయన జైల్ సింగ్ గారికి వాజ్పేయి గారు, ఈయన రామారావు గారు అంటే అభిమానం, ఆయన స్వామీజీ అంటుండేవాడు రామారావు గారిని చూసి. అటు రెండోది వాజ్పేయి గారు, అద్వానీ గారు మాట్లాడారు, మీరు మాట ఇచ్చారు, లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సంఖ్య ఉందో లేదో చూడండి అని. మేమందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం, ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాము, ఆయన చూశాడు, టీ తాగండి అన్నాడు గౌరవంగా. పాపం రాష్ట్రపతి గారు టీ తాగుతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు, సార్ నాయుడు గారు పక్కకు రండి అన్నాడు. ఏమన్నాను, అప్పుడు ఇవన్నీ లేవు, టీవీలు ఇవన్నీ, టెలిప్రింటర్ ఉంది, అక్కడికి వచ్చి చూడండి అన్నాడు. చూస్తే
ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని. నేను ఇక్కడున్న మనుషుడు అక్కడిట పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది. వెంటనే నేను రామోజీరావు గారికి ఫోన్ చేసి, సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేరు కాస్త దయచేసి పంపించండి అని పేరు ఆయన కొద్దిసేపటికి పంపించాడు. పంపించిన తర్వాత రఘురాయ్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడేలో. ఆ రఘురాయ్ గారిని అద్వానీ గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ ఎమ్మెల్యేలందరినీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం. ఫోటో అప్పుడు పంపించడానికి కూడా ఇది ఫ్యాక్స్ లేదు. అప్పుడు సాయంత్రం మన సాయికృష్ణ రామారావు గారి కుమారుడు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరిన పట్టుకొని టికెట్ సంపాదించి ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి, ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది, అప్పుడు పేపర్ 10 గంటలకు అయిపోయేది, పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని. వచ్చిన దాకా వాళ్ళు ఆపారు, ఫోటో వేశారు. అసలు ఢిల్లీలో నకిలీ హైదరాబాదులో అని మరుసటి రోజు పతాక శీర్షికలో వచ్చింది.